క్యాన్స్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో కానీ దాని అడుగు భాగాన్ని ఈజీగా క్లీన్ చేయలేకపోతామండి. ఒక్కొక్కసారి ఈ వాటర్ క్యాన్కి పాకురు కూడా పట్టేస్తుందండి. ఇలా నల్లగా జిడ్డుగా తయారవుతుంది. ఎవరైనా చూస్తే మనం క్లీన్ చేయలేము అనుకుంటారు, కానీ ప్రతిరోజు వాటర్తో క్లీన్ చేసినా కూడా ఇలాగే ఉండిపోతుందండి. 2 టీ స్పూన్స్ వరకు కల్లుప్పు ఉంటుంది కదండి, లేదా రాళ్ళుప్పు అంటారు. దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసినాక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసేయండి. ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా వైరస్ ఉన్నా కూడా నశించిపోతుంది. దీంతో పాటు వంట సోడా ఉంటుంది కదండి, ఆ తినే సోడాను కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు కానీ 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి. మీరు ఖచ్చితంగా ఏదైనా సరేనండి రైస్ మాత్రం వేసుకోవాలి. ఈ రైస్ వేయటం వల్లనే ప్రతి మూలాలకు వెళ్ళి అక్కడ క్లీన్ చేయబడుతుంది. నేను ఇక్కడ గోరువెచ్చని వాటర్ని తీసుకున్నానండి. మరి హాట్ వాటర్ కాకుండా ఇలా కొద్దిగా వాటర్తో క్లీన్ చేసామనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఇలా క్యాప్ను పెట్టేసి మనము ఒక 4-5 టైమ్స్ షేక్ చేస్తూ ఉండాలండి. అప్పుడే అన్ని వైపులా కూడా మనం వేసినవన్నీ వెళ్ళి త్వరగా క్లీన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వెళ్ళిపోతుంది. పైన కూడా మనము కొద్దిగా సోప్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్గా ఏర్పడుతుంది. చూసారు కదండి, వాటర్ క్యాన్ అనేది మళ్ళీ కొత్త దానిలా కనిపిస్తుంది. దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఇప్పుడు ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఎంత జిడ్డు పట్టిన వాటర్ క్యాన్ అయినా ఈ టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి, ఎంత నీట్గా ఎలాంటి మరకలైనా మనము ఎలాంటి బ్రష్ని యూజ్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కలర్ పోయిన షైనింగ్ పోయిన బ్యాంగిల్స్ ఉంటాయి kadandi, ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఉలన్ దారంతో ముందుగా ముడి వేసుకున్న తర్వాత ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి. చివర్లో మనము ఫెవికల్ కానీ గమ్మును పెట్టి అతికించేసుకోండి. మన ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇలా రాఖీలకు సంబంధించిన చిన్న చిన్న పూసలు కానీ, నేనైతే ఇలాంటి పూసలనైతే ఎప్పుడైనా యూజ్ అవుతాయని ఇలా ఒక డబ్బాలో వేసుకుంటానండి. చూసారు కదండి, ఇలాంటి చిన్న చిన్న పూసలని కానీ స్టోన్స్ని కానీ మీకు నచ్చిన ఏవైనా తీసుకొని ఇప్పుడు మనము ఉలన్తో చుట్టేసిన బ్యాంగిల్ పైన ఫెవికల్ని కానీ గమ్ముని పెట్టేసి అతికించుకోవాలి. చూసారు కదండి, ఇలా బ్యాంగిల్ మొత్తాన్ని కూడా మనము పూసలతో కానీ స్టోన్స్తో అతికించుకున్నాం అనుకోండి, చూడడానికి లుక్ బాగుంటుంది, వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనబడుతుంది. కింద ఉలన్ దారం కొద్దిగా లేసినట్టుగా అనిపిస్తే ఫెవికల్తో అతికించేసుకోండి. చూసారు కదండి, ఇలా మనము వేస్ట్గా ఉన్న బ్యాంగిల్ని కూడా మళ్ళీ రీయూజ్ అనేది చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వైపర్ని తీసుకొని ఇలా రెండు వైపులా కూడా వేస్ట్గా ఉన్న కానీ చినిగిపోయిన సాక్స్లను ఇలా వేసుకోండి. మాప్ కంటే ఈ వైపర్తో మనము ఫ్లోర్ని క్లీన్ చేస్తామనుకోండి, చాలా నీట్గా కనబడుతుంది. వైపర్ స్టిక్ని గట్టిగా పెట్టేసిన తర్వాత టైల్స్ పైన కానీ ఇలా ఫ్లోర్ పైన గట్టిగా అతుక్కుపోయిన మరకలు ఉంటాయి కదండి, ఇప్పుడు వైపర్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎంత అతుక్కున్న మరకలైనా చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. ప్రతిసారి మనము మాప్తో క్లీన్ చేసామనుకోండి, ఆరబెట్టుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇలా మనము సాక్స్లను కూడా వాష్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇలా ఫ్లోర్ అనేది ఎప్పుడు నీట్గా కనబడాలంటే ఇలా వైపర్తో క్లీన్ చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలను మనము అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, అవి త్వరగా పాడైపోతాయి. ఇలా స్టవ్ ఆన్ చేసి జల్లి గిన్నెను స్టవ్ పైన పెట్టేసి ఈ వెల్లుల్లి రెబ్బలను అటు ఇటు తిప్పుతూ వీటి కలర్ అనేది ఇలా కొద్దిగా మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేడి చేయాలి. అప్పుడు దీంట్లో ఉండే తడి అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి. మనము ఫ్రిడ్జ్లో ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. ఇంట్లో వేస్ట్గా ఉన్న నాప్కిన్లు కానీ వాటిని టవల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలా తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా కింది భాగాన కొద్దిగా మలుచుకొని మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చివరి కొన భాగాలు కూడా స్టిచ్చింగ్ వేసుకోండి. మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చి మరొక దగ్గర కూడా ఇలా స్టిచ్చింగ్ అంతా కూడా ఈ టవల్ పైన వేసుకోవాలి. చూసారు కదండి, ఇలా అంతా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత వేస్ట్గా ఉన్న పాయింట్ నాడలు కానీ లేదా ఏదైనా థ్రెడ్స్ని తీసుకొని ఈ నాడను రెండుగా మలుచుకొని మనము చివరి భాగాన స్టిచ్చింగ్ వేసిన దగ్గర ఇలా వెనుక సైడ్ పెట్టేసి అక్కడ కూడా స్టిచ్చింగ్ వేసుకోవాలి. మన ఇంట్లో ఉండే టూత్ బ్రష్లు, కోల్గేట్ పేస్టు ఇవన్నిటినీ కూడా ఇలా స్టిచ్చింగ్ వేసిన టవల్లో పెట్టేసుకోవచ్చు. సోప్ని కూడా మనము ఇలా చివరి స్టిచ్చింగ్ దాంట్లో పెట్టేసామనుకోండి, మనము బయటకి ఎక్కడికైనా టూర్కి వెళ్ళినప్పుడు కానీ ఇంకెక్కడికైనా ఇలా తీసుకెళ్లాలన్నప్పుడు ఈ టవల్లో ఇలా ఈజీగా పెట్టుకొని ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు. ఈ టవల్ని ఇలా రౌండ్గా చుట్టేసి
స్టిచ్చింగ్ వేసిన నాడను ఈ టవల్కి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన బ్రష్లు, టూత్పేస్ట్లు, సోపు అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి వెతకాల్సిన పని కూడా ఉండదు, టైం అనేది సేవ్ అవుతుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఇలాంటి ఐస్ ప్యాక్ని మనము ఒక 2-3 డేస్ పెట్టేసామనుకోండి, ఇలా పూర్తిగా గడ్డ కడుతుంది. మన ఇంట్లో ఉండే నైఫ్ని కానీ సీజర్స్ని ఇలా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఐస్ ప్యాక్ పైన ఇలా గట్టిగా రఫ్ చేసామనుకోండి, మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా షార్ప్నెస్లోకి వస్తుంది. ఆ తర్వాత మీకు ఇలా మందంగా ఉండే అట్టను కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత షార్ప్నెస్లోకి వచ్చిందో. మరొక టిప్, బెల్టులను మనము ఇలా నీట్గా మడత పెట్టినా కూడా స్పేస్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుందండి. ఇలా నిలువులో కానీ అడ్డంలో కానీ ఇలా నీట్గా మడత పెట్టి కార్డ్బోర్డ్ రోల్ ఉంటుంది కదండి, దాన్ని కొద్దిగా కట్ చేసి ఇలా బెల్ట్కి పెట్టేసామనుకోండి, స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది, చూడ్డానికి నీట్గా కనబడుతుంది. స్లైడింగ్ డోర్లో ఇలా డస్ట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వేటితో క్లీన్ చేసే ఈజీగా వస్తుంది అంటే మన ఇంట్లో ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఇలా స్లైడింగ్ డోర్ సైజుని చూసి వెనుక సైడు ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా స్లైడింగ్ డోర్లో ఒకేసారి పెట్టేసి క్లీన్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. వేస్ట్గా ఉన్న బిర్యానీ బాక్సులు ఉంటాయి కదండి, ఒక బిర్యానీ బాక్స్ని తీసుకొని దీంట్లో కొద్దిగా ఇలా రైస్ని హాఫ్ వరకు నింపేసేయాలి. ఎగ్స్ని మనము కవర్లో పెట్టి బయట పెట్టేసామనుకోండి, మన చేతి తలికి కానీ ఇంకేదైనా తగిలి కింద పడతాయి కదా, ఇలా ఎగ్ ట్రే లేనప్పుడు కానీ ఎగ్స్ అనేవి త్వరగా పాడవకుండా బయట ఎన్ని రోజులు పెట్టినా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా రైస్లో పెట్టి చూడండి, చాలా నెలలైనా కూడా ఫ్రెష్గానే ఉంటాయి. నైట్లో కిచెన్లో సింకులో ఉండే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక నిమ్మకాయని రౌండ్గా కట్ చేసి ఇలా సింక్ హోల్లో వేయాలి. ఇలా వేయడం వలన కిచెన్లో ఉండే బొద్దింకలు కానీ ఏదైనా బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా రాకుండా ఉంటాయి. బొద్దింకల బెడద అనేది చాలా వరకు తగ్గిపోతుంది. సంత్ర పండు ఉంటుంది కదండి, దానిపై ఉండే తొక్కను మనము వేస్ట్ అని పడేస్తాం, కానీ దీనిని కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి సిట్రస్ జాతికి చెందినవి కాబట్టి మనము దీంతో ఏది క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. ఇక్కడ చూసారు కదండి, అద్దంపై సోప్ మరకలు, వాటర్ మరకలు పడి ఇలా జిడ్డుగా తయారైంది. ఈ సంత్ర పొట్టుతోటే ముందుగా అద్దాన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉండే రసంతో అద్దంపై ఉండే మరకలు అనేవి పోతాయి. ఆ తర్వాతనే మనము ఏదైనా ఒక పొడి క్లాత్తో ఈ అద్దాన్ని తుడిచేసామనుకోండి, అద్దంలో మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసినప్పుడు పైన ఆరబెట్టేటప్పుడు క్లిప్పులు అనేవి తక్కువైనప్పుడు ఇలా పెన్ క్యాప్లు ఉంటాయి కదండి, ఈ క్యాప్లు కానీ టిక్ టాక్ పిన్నులు ఉంటాయి కదండి, ఇలా బట్టలకు పెట్టేసామనుకోండి, గాలి ఎంత వీచినా కూడా బట్టలు అనేవి కింద పడిపోకుండా ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, పిల్లల ల్యాప్టాప్లను కానీ ఇలాంటి కీబోర్డ్స్ని మనము లిక్విడ్లతో క్లీన్ చేసే బదులు పాడైపోయిన ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదండి, దాంతో ఇలా కీబోర్డ్స్ యొక్క బటన్స్లో ఉండే డస్ట్ని అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఒక బిర్యానీ బాక్సులో కొద్దిగా విమ్ లిక్విడ్ని, వైట్ వెనిగర్ని వేసుకోవాలి. గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడానికి ఇలాంటి మెత్తటి క్లాత్ను తీసుకొని ఈ వెనిగర్ దాంట్లో నానబెట్టేసేయండి. వంట పూర్తి చేసిన తర్వాత ఈ క్లాత్ను కొద్దిగా పిండేసి ఆ తర్వాత మనం గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ప్రతిసారి వాటర్తో కాకుండా ఇలా వెనిగర్తో క్లీన్ చేసుకుంటే ఈ ఘాటుకు బొద్దింకలు కానీ అలాగే గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. తిరిగి మళ్ళీ ఈ క్లాత్ను వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా బిర్యానీ బాక్స్లో వేసుకోవాలి. ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అంటే ఇలా ఒక 2-3 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బ్యాగ్లో టిఫిన్ బాక్స్తో పాటు స్పూన్ను కూడా పెడతామండి. లంచ్ బ్యాగ్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పూన్కి అలాగే ఉండిపోతుంది. దీనికోసం మనము కొద్దిగా ఫాయిల్ పేపర్ని కట్ చేసి ఇలా స్పూన్ చుట్టూ పెట్టేసిన తర్వాత ఈ టిఫిన్ బాక్స్కి ఇలా స్పూన్ను పెట్టేసి పైన ఒక రబ్బర్ బ్యాండ్ను వేసామనుకోండి, డస్ట్ అనేది పడకుండా ఉంటుంది, స్పూన్ కూడా చాలా నీట్గా ఉంటుంది. హ్యాండ్ గ్లౌజ్ని మనము ఇలా చేతికి వేసుకున్నాకనే చిన్న సైజు ఉన్న బ్యాంగిల్స్ని కానీ ఎలాంటి బ్యాంగిల్స్ని అయినా ఇలా గ్లౌజ్ సహాయంతో వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. తీసేటప్పుడు కూడా మనము ఇలా హ్యాండ్ గ్లౌస్ తోటే తీసామనుకోండి, చేతికి తగలకుండా చాలా నీట్గా వస్తాయి. ఇక్కడ నేను చిన్న సైజు బ్యాంగిల్స్ని వేసి చూపించానండి.
అయినా కానీ చేతికి ఎలాంటి ఇబ్బంది అనేది కాలేదు. అట్టి పండ్లు అనేవి ఇలా కొద్దిగా ఓపెన్ ఉన్నాయనుకోండి, చిన్న చిన్న నుసి పురుగులు అనేవి త్వరగా వాలి పండ్లు అనేవి పాడైపోతాయి. ఫాయిల్ పేపర్ని తీసుకొని ఇలా ఓపెన్ ఉన్న దిక్కు మనము ఫాయిల్ పేపర్ని కవర్ చేసామనుకోండి, అట్టి పండ్లు అనేవి చాలా రోజుల పాటు ఫ్రెష్గానే ఉంటాయి. మరొక యూస్ఫుల్ టిప్, ఖాళీ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, క్యాప్ పైన ఉన్న దాన్ని నైఫ్ని వేడి చేసి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానిని సరుకులు అనేవి కవర్లో ఉన్నప్పుడు గాలి చొరబడి త్వరగా పాడైపోతాయి. ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసి పైన ఉన్న క్యాప్ను కూడా పెట్టేసామనుకోండి, వాటిని ఎన్ని రోజులు ఇలా కవర్లో ఉంచినా కూడా పాడవకుండా ఉంటాయి. మనకి ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్యాప్ను పెట్టేసామనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక కొత్త బ్రష్ని యూజ్ చేస్తున్నానండి. పాడైపోయిన బ్రష్ కంటే ఇలా ఒక కొత్త బ్రష్ని తీసుకొని, బ్లేడ్ ఉంటుంది కదండి, ఇది 3 రూపీస్ మాత్రమే, దీంట్లో హాఫ్ని మాత్రమే తీసుకోవాలి. ఈ హాఫ్ బ్లేడును ఇలా బ్రష్ మధ్యలో పెట్టేసేయండి. గట్టిగా ఉండటానికి కొవ్వొత్తితో కానీ గ్యాస్ పై దగ్గర కానీ ఈ బ్రష్ని కొద్దిగా వేడి చేయండి. దీనివల్ల బ్రష్ అనేది ఇలా బ్లేడ్ని అలాగే గట్టిగా పట్టేస్తుందండి. దీనివల్ల బ్లేడ్ అనేది అస్సలకే బయటకి రాదండి. ఇప్పుడు మనం దీంతో కూరగాయలను కానీ కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఎంత సన్నగా అంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. కత్తిపీటతో కట్ చేసామనుకోండి చేతికి ఏదైనా ఇబ్బంది కలుగుతుంది, కానీ ఇలా బ్రష్ సహాయంతో మనము ఎన్ని కూరగాయలైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బ్రష్ సహాయంతో పిల్లల నోట్బుక్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదండి, వాటిని కట్ చేసి కూడా మనము ఎక్కడైనా అతికించుకోవడానికి కానీ పిల్లలు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. పిల్లలకి కూడా చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇలా ఈజీగా బ్రష్ సహాయంతో కట్ చేయవచ్చు. ఇలాంటి డయాగ్రామ్స్ అనేవి పిల్లలకి సంబంధించినవి వాళ్ళ రూమ్లో ఇలా డబుల్ గమ్ టేపును వేసి అతికించుకోవచ్చు. బ్రష్కి ఇలాంటి క్యాప్ వస్తుంది కదండి, ఆ క్యాప్ని పెట్టేసినా కూడా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా యూజ్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ముందుగా ఇలా ఒక డస్టర్ని తీసుకొని చివరి కొన భాగాన్ని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా చిన్న బాక్స్ని తీసుకొని వీటన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ బాక్స్ అనేది బరువుగా ఉండటానికి ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కానీ, బయట దొరికే కంకర రాళ్ళు కానీ, మట్టి కానీ, ఇసుక కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ బాక్స్ అనేది ఇలా గట్టిగా ఉండటానికి దీంట్లో ఇలా సగం వరకు నింపేసేయండి. ఆ తర్వాత మనం కట్ చేసిన ఈ స్పాంజ్ ఉంది కదండి, దాంట్లో ఇది పెట్టేసుకోవాలి. బాక్స్కు ఇలా సమానంగా పెట్టేసిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. మనము ఇలాంటి షైనింగ్ కలర్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ని ఇలా డబుల్ గమ్ టేప్తో కానీ ఫెవికల్తో అతికించుకోండి. ఇప్పుడు ఇలా మనము కిచెన్లో సంబంధించినవన్నీ కూడా నైఫ్, సీజర్స్, పీలర్స్ అలాంటివన్నిటిని కూడా ఇలా స్పాంజ్కి పెట్టేసామనుకోండి, చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. డస్ట్ పడకుండా, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ని తీసుకొని పీలర్తో కానీ నైఫ్తో కానీ ఇలా మధ్యలో వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పూర్తిగా కింది భాగం వరకు కాకుండా కొద్ది భాగంలోనే ఇలా రౌండ్గా హోల్ చేసుకోవాలి. స్వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ ఉంటుంది కదండి, పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న దాంట్లో ఈ స్టిక్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలా గోడల పైన వాచ్లు ఉంటాయి కదండి, మనము చైర్ కానీ టేబుల్స్ ఎక్కకుండా ఇలా స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, మనము తక్కువ టైంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవాలంటే ఈ స్పాంజ్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. వాల్కి ఉండే ఫోటో ఫ్రేమ్స్ కానీ కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ డోర్స్కి ఇలా పైన డస్ట్ ఉంటుంది కదండి, మనం డోర్ని అంటే క్లాత్తో క్లీన్ చేసే పెద్ద పని అనిపిస్తుంది, కానీ ఇలా స్పాంజ్తో క్లీన్ చేశారనుకోండి చాలా త్వరగా పని అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇలాంటి ట్యూబ్లెట్స్ని కానీ ఫ్యాన్ని కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చండి.
చూసారండి, ఒక 10 రూపాయల డస్టర్ అనేది మనకి ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఇలా నీట్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, పైన కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము ఏదైనా స్టూల్ని కానీ నిచ్చెనని కానీ యూజ్ చేస్తాం కదా, అలాంటిది అవసరం లేకుండా ఇలా స్పాంజ్కి ఏదైనా లిక్విడ్ని వేసి కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వలన డస్టర్ అనేది ఎంత నల్లగా మారిందో దీన్ని మళ్ళీ మనము వాటర్తో క్లీన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన డస్టర్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక సైడ్లో కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టామనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే సబ్బు తుణుకలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పారేసాం కానీ ఇలా స్పాంజ్ మధ్యలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళడానికి మనము ఇలాంటి సబ్బు తుణుకలను యూజ్ చేసామనుకోండి, వాటర్ అనేది పూర్తిగా పీల్చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి స్పాంజ్ దాంతో మనము పిల్లలకు సోప్ రాయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, మనము ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసామనుకోండి, నురుగ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల సబ్బు కూడా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా సోప్ని కాకుండా మనము గిన్నెలు క్లీన్ చేసే విమ్ లిక్విడ్ని కానీ విమ్ బార్ కానీ సోప్ని పెట్టేసి మనము గిన్నెలను కూడా చాలా ఈజీగా ఎన్నైనా కూడా క్లీన్ చేసేయచ్చు. ప్రతిసారి లిక్విడ్ని వేసుకోకుండా ఇలా ఒకేసారి ఇలా కట్ చేసిన దాంట్లో వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో రెండింటిని కూడా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. పీలర్ కానీ నైఫ్ను తీసుకొని ఇలా స్పాంజ్కి మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. చపాతీలు పుల్కాలు చేసే చిమ్మట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న ఈ స్పాంజ్ని ఇందులో పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో మనము విండోస్ని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చండి. టైం అనేది అస్సలకే ఎక్కువగా తీసుకోదు. క్లాత్ని కంటే ఇలాంటి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసుకున్న స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. విండోస్కి పట్టిన డస్ట్ అంతా కూడా ఇలా స్పాంజ్ దానికి వచ్చేస్తుంది. ల్యాప్టాప్తో వర్క్ ఫర్ హోమ్ కానీ ఆన్లైన్ క్లాసులు ఇలా ఎక్కువగా మనము ల్యాప్టాప్ని యూజ్ చేసినప్పుడు చేతి అనేది చాలా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మౌస్ని ప్రతిసారి నొక్కి పెట్టేటప్పుడు చేతు ఒక్కొక్కసారి లాగటం లాంటివి కూడా జరుగుతాయి. మనము ఇలా మౌస్ని యూజ్ చేసేటప్పుడు చేతి కింద స్పాంజ్ని పెట్టేసుకున్నామనుకోండి, చేతి అనేది ఎక్కువగా ప్రెస్ కాకుండా ఉండటం వలన ఎంతసేపు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నేనైతే ఒక 10 రూపీస్ స్పాంజ్ని సంవత్సరం నుంచి యూజ్ చేస్తున్నానండి. చూసారు కదండి ఎలా తయారైందో. ఇలా మనము గడపల పైన క్లాత్ కానీ వాటర్ని యూజ్ చేసేటప్పుడు ఇలా స్పాంజ్ని తడిపేసి గడపలను మనము ఇలా శుభ్రం చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ని క్లీన్ చేసి మళ్ళీ రోజు కూడా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. తడిని కూడా చాలా త్వరగా పీల్చేస్తుంది. మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ పైన ఇలా సన్నని డస్ట్ అనేది పడినప్పుడు ఈ స్పాంజ్ దాంతో ఇలా అనేసామనుకోండి, నీట్గా తయారవుతాయి. ఒక స్పాంజ్ని తీసుకొని మనము రోట్లో దంచేటప్పుడు ఇలా దాని కింద పెట్టేసి దంచేసామనుకోండి, శబ్దం రాకుండా ఉంటుంది. టైల్స్ అనేవి పగిలిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. దీనివల్ల మన పని అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. అలాగే చిన్న స్పాంజ్ ముక్కను తీసుకొని మన ఇంట్లో ఉండే నీడిల్స్ ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన థ్రెడ్స్ తీసేటప్పుడు ఈ నీడిల్స్ అనేవి మన చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి. అన్ని నీడిల్స్ ఇలా ఒకే దగ్గర ఉండటం వలన మన పని కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది. సింగిల్ కీస్ ఉంటాయి కదండి, వాటిని ఎక్కడో పెట్టేసి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా, వాటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయచ్చు. ఇప్పుడు వీటిని బియ్యం సంచిలో వీటన్నిటిని కూడా వేసేయాలి. ఇలా వేయడం వలన బియ్యం సంచిలో ఉండే బియ్యం అనేవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. అగ్గిపుల్లలో ఉండే స్మెల్కి బియ్యం అనేవి పురుగు పట్టకుండా చాలా రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఈ అగ్గిపుల్లలను మరి ఇలా పైన కాకుండా కొద్దిగా లోపలికి అనేసేయాలి. ఇలా చేయడం వలన పురుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, ఈ జాలి అనేది ఇలా పూర్తిగా పాడైపోయింది. దీంట్లో నుంచి ఇలా పాడైపోయిన ఒక జాలిని తీసుకున్నాను. కింద మాత్రం జాలి అనేది బాగానే ఉందండి, ఓపెన్ అయితే కాలేదు. ఇలా నైఫ్ని వేడి చేసి ఈ జాలిని మాత్రమే రౌండ్గా ఈ జాలి చుట్టూ కట్ చేసుకోండి.
ఈ జాలిని ఇలా క్లియర్గా చూపిస్తున్నానండి. కింద మాత్రం ఓపెన్ కాలేదు, పైన మాత్రమే కొద్దిగా ఇలా చినిగింది. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే, ఇలా కిచెన్ సింక్లో గిన్నెలన్నీ క్లీన్ చేస్తాం కదండి, ఇలాంటి జాలిని అయితే నేను 150 పెట్టి డీమార్ట్లో తీసుకున్నానండి. చూసారు కదండి, నాకు తెలియక ఇలాంటి దాన్ని తీసుకున్నాను. కానీ ఇలా పాడైపోయిన జాలీలు ఉంటాయి కదండి, ఈ జాలికి బదులుగా మనము ఇంట్లో ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా టీ వడపోసే జాలినే ఇలా గిన్నెలు క్లీన్ చేసే హోల్లో పెట్టేసామనుకోండి, ఇలా గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఉండే వేస్టేజ్ అంతా కూడా పడుతుంది కదండి, ఒక్క అన్నం మెతుకు కూడా ఈ కిచెన్ సింక్లో హోల్లోకి వెళ్ళిపోదండి. చూసారు కదండి, దీనివల్ల మనకి డ్రైనేజ్ సమస్య కూడా, వాటర్ బ్లాకేజ్ సమస్య కూడా రాకుండా ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మనము డస్ట్బిన్లో వేసేసి ఇలా టీ వడపోసే జాలిని ఈ సింక్లో పెట్టేసామనుకోండి, కింది నుంచి బొద్దింకలు కానీ చిన్న చిన్న నుసి పురుగులు కూడా రాకుండా కిచెన్ అనేది ఇలా ఎప్పుడు నీట్గా ఉంటుందండి. నాకు తెలియక నేను ఇలా డబ్బులు ఖర్చు పెట్టి జాలిని తీసుకున్నాను. కానీ మీరు మాత్రం ఎవరైనా ఇలా పాడేసే టీ జాలిని కూడా ఇలా సింకులో పెట్టేసుకున్నాం అనుకోండి, మన పని కానీ డబ్బులు కానీ అన్నీ కూడా ఆదా అవుతాయి. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.